ఇందులో నెగిటివ్ ఏం లేదు కదా. ఇప్పుడు కాదండి, కొంతమంది పిచ్చి పిచ్చిగా మాట్లాడితేనే మనం అంత ఆగ్రహానికి గురయ్యాం కదా. ఇక నేరుగా వాళ్ళ జీవితాలు, వాళ్ళ పొలాలు, వాళ్ళ భూములతో ముడిపడిన వచ్చినప్పుడు మనకి ఇంకా ఆగ్రహం కావాలి కదా. సార్ చంద్రబాబు పర్యటన రైతులకు మంచి రోజులు ఎప్పుడు? ఆయన ఇంకా మాట్లాడుతున్నారు తర్వాత రైట్ సార్. సార్ దిష్టి డైలాగ్ వదలని సేన ఏకాకిగా పవన్ కళ్యాణ్ అయిపోయారా అని, ఎందుకు ఎవరు దీని మీద స్పందించలేని పరిస్థితి? నిజంగా ఎవరన్నా మాట్లాడారా? తెలుగుదేశం వాళ్ళు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ చంద్రబాబు నాయుడు గారు, ఆఖరికి పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడిన తన మీద ఇంకా దుమారం రేగుతుంటే, తన మాటల కారణంగా రెండు రాష్ట్రాల మధ్య చిచ్చుగా మారే అవకాశం కనిపిస్తూ ఉంటే ఎందుకు ఆయన పెద్ద మౌనం వహిస్తున్నారు? పవన్ కళ్యాణ్ తరఫున జనసేన ఒక అధికారిక ప్రకటన, అది కూడా ప్రకటన కాదు, సమర్థన తప్ప సర్దుబాటుకు ఎందుకు సిద్ధపడడం లేదు? రెండోది, తెలంగాణ వాళ్ళని అన్నారా లేదా అనే విషయం పక్కన పెడితే కోనసీమను చూసి దిష్టి పడుతున్నారు అనే మాట అయితే ఆయన అన్నారు. జనసేన వాళ్ళు ఇచ్చిన అధికారిక వివరణ ప్రకారం చూస్తే కూడా ఆయన ప్రత్యేకించి ఇలా అనలేదు, ఇతర ప్రాంతాలు అనేక మంది ఏదో ఇదే వాళ్ళు అని ఆయన అన్నారని. అసలు దిష్టి తగులుతుంది అని ఒక ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడొచ్చా? ఒకరు సినిమా ఫెయిల్ అయితే దిష్టి తగిలిందని, ఒక సినిమాకు బాగా డబ్బులు అవుతుందో ఇట్లా మాట్లాడతామా మనము అసలు? రెండోది, దాని ఆధారంగా కొంతమంది రాజకీయం చేస్తున్నారు, ఒక విధమైన వ్యతిరేకత రెచ్చగొట్టబడుతుంది అని తెలిసినప్పుడు లేదు నాకు ఆ ఉద్దేశం లేదు అని ఎందుకు దానికి చెప్పడానికి? దాని క్షమాపణ అంటారా, సారీ అంటారా, సర్దుబాటు అంటారా, ఉపసంహరించుకోవచ్చు కదా. వెనక్కు తీసుకోవడం ఒకటి ఉంది, క్షమాపణ అనే దానికి ఒకవేళ ప్రిస్టేజ్కి వస్తేనో పరువు అడ్డం వచ్చింది అనుకుంటే నేను వెనక్కు తీసుకుంటున్నాను, నా మాటలు అపార్థం కలిగించే అది కూడా చెప్పడానికి అంత భేషజం ఎందుకండి? ఆయన భేషజానికి వెళ్తే ఆ పార్టీ వాళ్ళు వెంటనే లేదు, ఆయన అలా అనలేదు, ఒక్కటే తెలంగాణ అన్న పదం లేదు తప్ప మిగిలిన అన్నీ ఉన్నాయి. మరి కోనసీమ వాళ్ళ మీద అచ్చపడ్డారు, అలా అనుకోలేం కదా. లేదు, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 3 ప్రాంతాల వాళ్ళు వేరే వాళ్ళు వచ్చి పడ్డారని చెప్తే అది కూడా కష్టమే కదా. కాబట్టి దీనికి ఒకే ఒక ఉత్తమమైన పరిష్కారం ఏంటంటే, నేను అలా నా మాటలు అపార్థం కలిగించాయి కాబట్టి నేను వాటిని వెనక్కు తీసుకుంటున్నాను అని సూటిగా ఒక మాట చెప్తే సరిపోతుంది. రెండవది, దిష్టి ఇట్లాంటి వాటి మీద నమ్మకం లేదు. నేను నిన్న కూడా చెప్పేదాన్ని, ఇంకెవరో కూడా చెప్తున్నారు. ఇప్పుడు చేతబడులు, వీళ్ళ వల్ల అనారోగ్యాలు వచ్చాయి, వీళ్ళ వల్ల పిల్లలకి ఇది పంటలు పోయాయి, ఇట్లాంటివన్నీ అనేక మందిని కొట్టి చంపిన లాంటి ఉదాహరణలు కూడా ఉన్నాయి. అటువంటిప్పుడు మనం ఆ మూఢనమ్మకాలను పెంచే విధంగా ఎందుకు మాట్లాడాలి? దాన్ని కూడా ఆ కోణంలో కూడా దాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా. మూడోది, ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి బాధ్యత లేదా? ప్రభుత్వం తరఫున ఎవరు మాట్లాడరా దీని మీద? కూటమి తరఫున ఎవరు మాట్లాడరా? ఈరోజు పవన్ కళ్యాణ్ తన నాయకులతో సమాలోచనలు జరుపుతున్నారు, చర్చలు జరుపుతున్నారు అని అంటున్నారు. ఆయన నిన్న అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. స్టార్టప్లను ప్రోత్సహించాలి, మనం దేశీయ దానికి కూడా మోదీ గారు చెప్పిన మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా ఇవన్నీ విరుద్ధమైనవి, దీన్ని మనం అనుసరించాలి, ఇవన్నీ చెప్పారు. ఇన్ని మాట్లాడిన మనిషికి తను మాట్లాడినటువంటి ఒక మాట ఎవరో వక్రీకరించే అవకాశం ఇచ్చింది మీరు కదా. సో వక్రీకరించడం అంటే సృష్టించలేదు కదా. కాబట్టి తప్పనిసరిగా ఇప్పుడు ఏమైంది, కాంగ్రెస్ వాళ్ళు గట్టిగా మాట్లాడేసరికి బీఆర్ఎస్ వాళ్ళు కొంచెం మళ్ళీ ఇలా వెళ్తే మంచిదే, అలా వెళ్తే మంచిదే అని వాళ్ళు మళ్ళీ అడ్డిపోతున్నారు. ఇక్కడ అసలు 2 ప్రాంతాల మధ్య, 2 రాష్ట్రాల మధ్య, ప్రజల మధ్య ఇటువంటివి రావడం మంచిది కాదు, అశాస్త్రీయమైన విషయాలు మాట్లాడడం మంచిది కాదు. అది కూడా అధికార హోదాలో ఉండి నాకు అట్లాంటి నమ్మకాలు లేవు అని చెప్పే బదులు ఆ దిష్టి కాదు ఈ దిష్టి. జనసేన ఇచ్చిన వివరణ ఏమంటే దిష్టినే, దిష్టి థియరీ నుంచి వాళ్ళ వెనక్కి పోలే అన్నాడని వాళ్ళు కూడా అది కూడా పొరపాటే కదండి, అది కూడా పొరపాటే కదా. అది ఒక పంట ఎక్కడో కొబ్బరి కింద నుంచి మనిషి చూపు అక్కడికి వెళ్ళి దానికి దిష్టి తగిలింది అని మనం చెప్పేటైతే ఇంకా అది ఎలా కుదురుతుంది చెప్పండి. కాబట్టి అయితే ఇప్పుడు ఉదాహరణగా చేయకపోయేసరికి రానివ్వము, సినిమాలు ఆడనివ్వము, చిరంజీవి లేకపోతే మిమ్మల్ని చూస్తారు, లేకపోతే మీరంతా ప్రోటోకాల్ ప్యాకేజ్ 3 పీస్ థియరీ ఇట్లా ప్రత్యర్థులు ఒకవైపున దాడి చేస్తుంటే రెండో వైపున అసలు ఈ పదవిలో ఉండేవాళ్ళు అలా మాట్లాడకూడదు, మీకు అర్హత లేదా పదవిలో ఉంటానికని సిపిఐ నారాయణ ఆయన ఒక వ్యాఖ్య చేశారు. తప్పకుండా ఇలాంటి చాలా వ్యాఖ్యలు వీటన్నిటికీ విమర్శలకు అవకాశం ఇచ్చింది ఎవరు?
సార్. లేదా దీన్ని ఆధారం చేసుకుంటే ఏం జరుగుతుంది, దీన్నే పెంచుకుంటే. కాబట్టి ఐ థింక్ పవన్ కళ్యాణ్ విఘ్నత చూపించి దీన్ని వాస్తవిక దృష్టితో పూర్తిగా ఉపసంహరించుకోవడం, నేను అలాంటివి కాదు ఏదో మాట వచ్చింది అన్న పద్ధతిలో చెప్తే చాలా ఉత్తమంగా ఉంటుంది. అలా కాకుండా దీన్ని సాగదీసుకుంటే మటుకు దీని మీద రాజకీయాలు చేసే వాళ్ళకి వస్తారు. పాలక పార్టీలకు నదీ జలాల, భాషణ, ఉద్యోగాల ఏం అనవసరం వాళ్ళకు. దాని మీద ప్రజల మధ్య కాస్త రాజకీయం చేస్తే ప్రయోజనం కలుగుతుందంటే అది చేస్తారు. అలా చేసి ఉండకూడదు. అసలు అనడమే ఒక పొరపాటు, అన్నవి దిద్దుకోకపోవడం ఇంకా పెద్ద పొరపాటు. పొరపాట్లు ఎవరికైనా రావచ్చండి. పొరపాటును దిద్దుకోవడానికి గింజుకోవడం ఉంది చూడండి, అది ఇంకా పొరపాటు. ఆ భేషజం మరింత పొరపాటు. అది తప్పకుండా ఇంకా కొనసాగుతుంది ఇప్పటికి కూడా. ఇంకో ముఖ్యమైనది నేను అన్న రెండో మాట, ఆయన ఏకాకిగా ఉన్నారా? ఎవ్వరు ఒకరైనా చిరంజీవి గారితో సహా ఎవరైనా కానీ సమర్థనగా ఈ సమయంలో ఒకరైనా అన్నారా? సినిమా రంగం నుంచి కానీ రాజకీయ రంగం నుంచి కానీ ఇదిగో మీరు చర్చలకు పిలిచే జనసేన అధికార ప్రతినిధులు వాళ్ళే కొంత ఆవేశంగానో అభిమానంగానో మాట్లాడుతున్నారు తప్ప చెప్పుకోదగిన ప్రముఖ వ్యక్తులు ఎవరు పవన్ కళ్యాణ్ సమర్థించలేదు. హీజ్ ఇన్ ఇండిఫెన్సబుల్ పొజిషన్. ఎవరు సమర్థించలేని ఒక పరిస్థితిని తానే తెచ్చుకున్నారు. ఒక మాటగా నేను వెనక్కి తీసుకుంటున్నానంటే అయిపోతుంది కదా. ఇంకా అందరూ మళ్ళీ సరే ఏదో అన్నాడు మారాడు అంటారు. ఇంకోటి పవన్ కళ్యాణ్ మాటలను గుణపాఠంగా తీసుకొని ఇంకెవరు భవిష్యత్తులో ఇటువంటి వాడకుండా ఉండటం చాలా మంచిది. సార్ సునీల్ కుమార్ ఎదురుదాడి లీగల్ పాయింట్లతో కౌంటర్. సునీల్ కుమార్ నిన్న మాట్లాడింది ఐపీఎస్ సునీల్ కుమార్ మాట్లాడారు. దాని మీద రఘురామకృష్ణరాజు గారు ఆయన మాట్లాడారు. దాని మీద ఈయన మాట్లాడారు. ఈయన మాట్లాడాక ఆయన మళ్ళీ శ్రావణ్ కుమార్ ఒక ఆయన పాత లాయర్ రఘురామకృష్ణరాజు తరఫున గట్టిగా మాట్లాడేవాడు వాళ్ళిద్దరు. ఇదంతా మొత్తం మీద ఇది నడుస్తుంది. రాత్రి సునీల్ కుమార్ మన 99 టీవీతో కూడా మాట్లాడినట్టున్నారు. అతను నేను నిన్న కూడా చెప్పాను మీకు, అతనికి ఒక అవగాహన ఇవన్నీ ఉన్న మనిషి. ఎత్తుగడలు లేదా జగన్తో వెళ్ళారు, అది ఎక్కడ దూరం అయ్యారు, లేకపోతే ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయనే విషయం పక్కన పెడితే ఆయన ఒక సోషియో పొలిటికల్ రోల్ కోసం ఆయన ఎదురు చూస్తున్నారు. ఆయన ఏమంటున్నారంటే నేనే రాజకీయాల్లోకి రాలేదు, నేను ఎవరి పేరు తీయలేదు, కాపులు పెద్ద జనాభా, కాపులు దళితులు కాబట్టి కాపులు ముఖ్యమంత్రి అయితే మంచిది అని నేను అన్నాను, దళితులు ఉప ముఖ్యమంత్రి అయితే మంచిదని. ఇలా అనకూడదా, ఇలా అనే స్వేచ్ఛ నాకు లేదా అని అడుగుతున్నారు. ఇది నిజంగా రాజకీయ ప్రశ్నే. రాజకీయాలు కాదు కదా నేను మాట్లాడింది, ఒక వర్గానికి ఇంతవరకు లేదు కాబట్టి. సో ఆయనకు ఇంకొక మన బాలకోటయ్య గారు అనుకుంటా ఎక్కడో జాయిన్ చెప్తున్నారు, దళిత ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కి అయ్యాడు. నిజమే, ఎప్పుడయ్యారంటే